వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ఎవరి జీవితం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవరు చెప్పలేరు. వివాహ బంధాలు కూడా అంతే. సినీ నటి సమంత రెండోసారి వివాహ జీవితంలోకి అడుగుపెట్టారు. కొంతకాలంగా సమంత దర్శకుడు రాజ్ నిడుమోరుతో రిలేషన్షిప్ లో ఉన్నారనే వార్తలు వినిపించినా ఇద్దరూ ఈ విషయంపై ఎటువంటి ప్రకటన ఇవ్వలేదు. ఇలా నిశ్శబ్దంగా ఉన్న సమంత అకస్మాత్తుగా పెళ్లి చేసుకోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. సమంత రాజ్ నిడుమోరు తాజాగా కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లో లింగ భైరవి ఆలయంలో వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. సమంత ఎరుపు రంగు చీరలో వివాహానికి హాజరయ్యారు. ఈ వేడుకకు కొద్ది మందిని మాత్రమే పిలిచినట్లుగా తెలుస్తోంది. దర్శకురాలు నందిని రెడ్డి లాంటి సమంతకు అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరైనట్లు తెలుస్తోంది. సమంత ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న ఎరుపు రంగు చీర ఈ వివాహంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సోషల్ మీడియాలో అభిమానులు సమంతకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇద్దరికి ఇది రెండో వివాహం. సమంత ముందుగా నటుడు నాగచైతన్యను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తరువాత కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయారు. నాగచైతన్య కూడా గత ఏడాది మరో నటి శోభితను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సమంత దర్శకుడు రాజ్ తో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ వివాహం గురించి వార్తలు పెద్ద ఎత్తున బయటకు వస్తుండగా రాజ్ నిడుమోరు మాజీ భార్య శ్యామలి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తెగించిన వ్యక్తులు అలాంటి పనులే చేస్తారు అనే సందేశాన్ని పోస్ట్ చేశారు. దీంతో వివాహ వార్తలు నిజమని అనేక మంది నమ్మారు. శ్యామలి 2022లోనే రాజ్ తో విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత కూడా సమంత రాజ్ గురించి సోషల్ మీడియాలో తరచుగా పరోక్ష కామెంట్లు రావడం చర్చనీయాంశమైంది. సమంతకు ఈషా కేంద్రంతో ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. తరచూ అక్కడికి వెళ్లే ఆమె కొత్త జీవితాన్ని కూడా అదే పవిత్ర స్థలంలో ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. వివాహం తర్వాత సమంత స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్లో పెళ్లి ఫోటోలను పంచుకున్నారు. ఫోటోలు బయటకు వచ్చిన వెంటనే వైరల్ అయ్యాయి. అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రాజ్ నిడుమోరు సమంత మధ్య ప్రేమ ఉందన్న వార్తలు కొన్నాళ్లుగా వినిపించినా ఇరు వర్గాలు నిశ్శబ్దంగా ఉండటం వల్లే ఊహాగానాలు ఎక్కువయ్యాయి. విడాకుల తర్వాత సమంత తన పనిలో నిమగ్నమై ముందుకు సాగారు. ఇదిలా ఉంటే ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ ద్వారా రాజ్ నిడుమోరుతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ సిరీస్ కు రాజ్ కృష్ణ డీకే దర్శకత్వం వహించారు. అప్పటి నుంచి వీరి మధ్య బంధం పెరిగినట్లుగా వార్తలు వచ్చాయి. ఇటీవల ముంబైలో పలుమార్లు కలిసి కనిపించడం, సమంత చేసిన పరోక్ష పోస్టులు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి. ఇప్పుడు పెళ్లి విషయం అధికారికంగా బయటకు రావడంతో అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.